విష్ణు సహస్రనామం మనకు ఎలా అందిందో తెలుసుకోవడానికి కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారు చెప్పిన ఈ కథను వినండి. ఒక వ్యక్తి 1940వ సంవత్సరంలో కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారిని ఇంటర్వ్యూ చేయడానికి టేప్ రికార్డర్తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్ చూసి స్వామివారు ఆ వ్యక్తిని, అక్కడున్న వారినందరినీ ఉద్దేశించి ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్ ఏది అని అడిగారు. ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. మళ్లీ స్వామివారు విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది అని అడిగారు. ఒకరన్నారు, భీష్ముడందించారన్నారు. స్వామివారు, భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు? మళ్లీ నిశ్శబ్దం. స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు కృష్ణుడు, పాండవులు, వ్యాసమహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు. అప్పుడు యుధిష్ఠిరుడన్నాడు, ఈ 1000 నామాలని మనమంతా విన్నాము, కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇప్పుడెలా కృష్ణా అని. అవును కృష్ణా, ఇప్పుడెలా? ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు. శ్రీకృష్ణుడన్నాడు, అది కేవలం సహదేవుడు, వ్యాసుడివల్లనే అవుతుంది అని చెప్పాడు. అదెలా అని అందరూ అడిగారు. శ్రీకృష్ణుడు చెప్పాడు, మనందరిలో సహదేవుడొక్కడే సూతస్ఫటికం వేసుకున్నాడు. ఈ స్ఫటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్దతరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్థిస్తే ఈ స్ఫటికంలోని సహస్రనామ శబ్దతరంగాలని వెనక్కి రప్పించి రిప్లే వ్యాసమహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట, అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతుంటే వ్యాసమహర్షి వ్రాసిపెట్టాడు. ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికార్డర్ శివస్వరూప స్ఫటికం ద్వారా మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామివారు సెలవిచ్చారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.